ఓం తత్సత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. హరి ఓం తత్సత్. మనం శ్రీ బెల్లంకొండ రామరాయ కవి విరచితమైనటువంటి అద్వైతామృతాన్ని అధ్యయనం చేస్తున్నాం. నిన్న జీవన్ముక్తుడు అనే వాని విషయంగా చెప్పడం జరిగింది. ఎవడు జీవన్ముక్తుడు అంటే బ్రతికుండంగానే మోక్షాన్ని పొందినవాడు. ఎట్లండి మోక్షం అంటే అన్ని మతాలు ఏం చెప్తాయి అంటే చచ్చిపోయిన తర్వాత కదా, ఆయా లోకాలు పోవడమే మోక్షం. సాలోక్య చూడండి, ఆ లోకానికి పోవడం. సారూప్య అదే రూపంతో ఉండడం, మన ఇష్ట దైవం ఎలా నామాలు పెట్టుకొని ఉంటాడో మనం కూడా అలా ఉండడం. సామీప్య ఆయన దగ్గరికి పోవడం. ఇలా కదండి, ఇదేంటి జీవన్ముక్తి అంటున్నారు వీళ్ళు అద్వైతులు. రావచ్చు. అవును, ఏంటంటే ముక్తి అంటే ఏంటి? విడుదల. విడుదల అంటే దేని విడుదల? బంధము నుంచి విడుదల. ఇక్కడ మనం విచారణ చేస్తే అద్వైత పరంగా నేను అనే ఆత్మకు ఏది బంధము ఆలోచిస్తే, విచారణ చేస్తే బంధము నిజముగా లేదు, బంధము సత్యము కాదు. ఏది బంధం అనుకుంటున్నామో తెలుసా మనం? ఈ శరీర మనోబుద్ధులు ఇవి కదా ఉండి నన్ను చంపిస్తున్నాయి. అదో ఆ దేవుడు కదా నన్ను ఇలా పుట్టించాడు, మహానుభావుడు వాళ్ళనేమో ధనవంతులుగా పుట్టించాడు, ఈ జగత్తు కదా నన్ను ఏడిపిస్తున్నది అని అనుకుంటున్నాం. కాబట్టి ఎవరు బంధం? ఈ శరీరాదులు, ఈ జగత్తు, ఈ దేవుడు కదండి. ఇప్పుడు బంధం సత్యమేమో విచారించి చూస్తే ఏమండి, నిజానికి బంధం లేదు, బంధము మిథ్య అని తెలిసిపోతుంది. ఇంకా అదే కదా ముక్తి. బంధమే లేనప్పుడు. ఇప్పుడు ఒకడు అక్కడ పాము ఉందని భయపడ్డాడండి, అదే కదా వానికి బంధం. రోడ్లో దాటిపోదామంటే రోడ్లో మధ్యలో పడి ఉంది, ఈ పక్క ముళ్ళ చెట్లు ఉన్నాయి, ఈ పక్క ముళ్ళ చెట్లు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి ఇప్పుడు వాడు? అదే వాడికి బంధమై కూర్చున్నది. ఆ వెనకాల వచ్చిన వాడు లైట్ వేసి చూస్తే అది తాడు, పాము కాదు. ఇప్పుడు బంధం ఉందా? ఏముంది చెప్పండి? ఏదైనా అంతే. శాస్త్రరీత్యా అవగాహన చేసుకున్నప్పుడు బంధం లేదు అని తెలుస్తుంది. ఎప్పుడు? బ్రతికి ఉన్నప్పుడే. మరి మిగతా అద్వైతులకంతానండి, వాళ్ళు శరీరమే సత్యం అనుకుంటూ ఉంటారనమాట. శరీరం సత్యము, ఈ జన్మలు సత్యము, ఆ దేవుడు సత్యము. కాబట్టి చనిపోతే మళ్ళీ మనకు మంచి జన్మిస్తాడు అన్నటువంటిదే ఉంటుంది. కాబట్టి ఆ సిద్ధాంతం వేరే. అద్వైతంలో బ్రతికున్నంగానే మోక్షం అర్థం చేసుకుంటే. కాబట్టి ఇక్కడ బెల్లంకొండ రామరావి కవి గారు ఏం చెప్పారు? ఆత్మస్వరూప శ్రవణ మననాది తత్పర. ఎప్పుడు కూడా 24 గంటలు సచ్చేంత వరకు, నిద్రపోయేంత వరకు అని చెప్పాడు ముందు రోజు. ఏమి ఆసుప్తే ఆమృతే కాలం నయే వేదాంత చింతయా అని ఉపనిషత్తును కూడా చేశాడు. కాబట్టి ఎప్పుడు వరకు, ఎలాగా అంటే నీవు నిద్రపోయేంత వరకు, అంటే నీకు ఎప్పుడు తీరుబాటు ఉంటే అప్పుడు. అలా తీరుబాటు లేదండి, మేమేదో మాటలు పెట్టుకున్నాం బయట కూర్చొని తలుపు దగ్గర, ఈ అమ్మ వచ్చింది, ఆ అమ్మ వచ్చింది, ఈ అమ్మ ఆ అమ్మ కలిసి మాటలు పెట్టుకున్నామండి ఇంకొక అమ్మను గురించి. అది కాదు తీరుబాటు. అటువంటి అనవసరమైన కార్యాలన్నీ వదిలిపెట్టాలి. అది అప్పుడు ఆత్మ తత్పరత ఏర్పడుతుంది. అంటే అదే కావాలి మనకు.
ఇప్పుడు చూడండి, పరీక్షలు దగ్గర పడ్డాయి. ఒక 10th క్లాస్ స్టూడెంట్, వాడు మంచి ఇంటెలిజెంట్, తాను తప్పక ఫస్ట్ క్లాస్ సాధించాలి అని అనుకున్నవాడు, వాడు అసలు అన్నం తింటాడా, నీళ్లు తాగుతాడా? ఎప్పుడున్నా కూడా అదే భావన, అదే దాన్నే అనుకుంటూ ఉంటాడు కదండి చదువును గురించి. రేపు సైన్స్ పరీక్ష ఉన్నది, దాన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు నిద్రపోయేంతవరకు, అదే చదువుతూ ఉంటాడు వాడు. ఒకవేళ టిఫిన్ పెట్టినా వాళ్ళ అమ్మగారు తొందరగా తిని మళ్ళీ ఆ గ్రంథాన్ని, తనకు డౌట్ ఏదన్నా ఉంటే క్వశ్చన్స్ అవి మననం చేసుకుంటూ గడుపుతాడా లేదా? అది అలాగే మనం కూడా ఆత్మ తత్పరతతో ఎలాగా శ్రవణ మననాది, శ్రవణానికి వెళ్ళాలి. 9:30కు సత్సంగం క్లాస్ అంటే పోదాంలే ఏదో 10, అది తత్పరత కాదు. 9:30కు సత్సంగం అంటే 9:15కు వచ్చేది ఉండాలి. మాకు ఒకప్పుడు రేణుగుంట దగ్గర గీతాశ్రమం అని ఒకటి ఉంది. అక్కడ స్వామి కాళేశ్వరానంద అని ఆయన ఉండేవాడు. మేమంతా ఆశ్రమంలో పైన రూమ్లో ఉంటే ఆయన కింద రూమ్లో ఉండేవాడు. కరెక్ట్గా 10 గంటలైతేనే ఆయన పిలిచేవాడు అనమాట. ఏంటయ్యా మీరు నన్ను కదా పిలవాలా, ఏవో రాజు అనేది కింద నుంచే కేక పెట్టేవాడు. మేమేం చేసేవాళ్ళం అంటే, ఏదో 30 ఏళ్ళ నాటి మాట, ఆ పైన రూముల్లో మేము వేరే ఏదో మా వ్యాసంగా మాటలు తొందరగా దిగి వచ్చేవాళ్ళం. అలా ఉండకూడదు. ఆయన అనేవాడు, మీరు కదా నన్ను పిలవాలి, నేను మిమ్మల్ని పిలవడం ఏమిటి అని. కాబట్టి మన తత్పరత ఉందా లేదా మనకే తెలుస్తుంది. దేంట్లో శ్రవణ అంటే వినడంలో, గురువుగారు చెప్పే బోధ వినడానికి మనకు అంత ఇంట్రెస్ట్ ఉందని అర్థమైపోతుంది చూసేవాడికి. ఆ గురువుగారికి తెలిసిపోతుంది ఏమి ఇంట్రెస్ట్ అయ్యా వీళ్ళకని. కాబట్టి తత్పరత అంటే ఎప్పటికీ అది దానిపైనే దృష్టి. ఆ విధంగా శ్రవణ మననాలను ఎవడైతే చేస్తూ ఉంటాడో, అంతేకాదండి, తత్ ఇతర ధర్మ పరిత్యక్త, అది ఇతర కార్యాలన్నీ ఎన్నో ఉన్నాయి, పుణ్యకార్యాలనండి, ఏదైనా లౌకికం అనండి. నీకేం పని? ఎలక్షన్ ఏదో మాట్లాడుకుంటున్నారు అక్కడ, ఏదో ప్రచారం, నీకేం పని? ఏమి నీకెందుకయ్యా, అనవసరం కదా అది. వాళ్ళంతా ప్రచారం చేసుకుంటున్నారు, చేసుకొని నువ్వు పోయి వాళ్ళలో దూరడం ఏమిటి అంటే నీకు ఆత్మ తత్పరత లేదు. నీకేదుంది? పంచాయతీ ఎలక్షన్స్ తత్పరత ఉంది. ఏమి అక్కడక్కడ బ్రహ్మాండమైనటువంటి పూజ ఏదో జరుగుతుంది, ద్వైతంలో భారతం చెప్తున్నాడు ఒక ఆయన, నీకెందుకయ్యా? భారతంలో విరాట పర్వం చెప్తున్నాడు, కీచకుడు ద్రౌపది యొక్క చీరలు లాగుతున్నాడు చెప్తున్నాడు ఆయన. ఆ చీరలు లాగితే చూడాలను పోయి. కాబట్టి అది తత్పరత అంటే, ఆత్మ తత్పరత అంటే ఆత్మయే తెలుసుకోవాలి, దాంట్లోనే ఉండాలి. అది ఇలా ఉన్నప్పుడు సర్వకర్మ ధర్మాలు, తదితర ధర్మ, ఈ మిగిలినటువంటి ఆ కర్మధర్మాలంతా వదిలిపెట్టిన వాడు జీవన్ముక్తుడు. అలా వాడు జీవిస్తూ ఉంటాడు ప్రారంధం తీరినంత వరకు. అయితే ఆ జీవించేటప్పుడు కూడా ఈ జగత్తు, ఈ దేహం ఎలా ఉంటుందంటే ఆభాసగా ఉంటుంది, కాలిపోయినటువంటి వస్త్రం వలె ఉంటుంది. ఈ జీవితం కానీ, దేహాదులు కానీ, బయట ప్రపంచం కానీ అతనేమి బంధించవు. తర్వాత ఎప్పుడైతే అతనికి అయిపోయిందో, ప్రారంధం తీరిపోయిందో, చనిపోతానే ఈ శరీరం పంచభూతాల యొక్క సమ్మేళనం కాబట్టి ఆయా పంచభూతాల్లో లయమైపోతాయి. ఇది విదేహ ముక్తుడు. ఇంకా చెప్పాడండి నిన్న, ఏమని? ఆత్మవేత్తకు ప్రాణం ఎక్కడికో పోదు, ఎక్కడికో పోదు. మిగిలిన వాళ్ళందరికీ పోతాయి ఆయా లోకాలకు. ఎందుకు? కర్మలు చేసుకుంటారు కాబట్టి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వెళుతూ ఉంటాయి. వీడికి అదేం లేదే, కర్మ ఫలితం ఏమీ లేదు, పుణ్యకర్మ ఫలితము లేదు, పాపకర్మ ఫలితము లేదు. నిన్నే చెప్పుకున్నాం, అతడు పొరపాటున పుణ్యం చేసి ఉంటే జ్ఞానం కలిగిన తర్వాత
అతన్ని ఆదరించే వాళ్లకు ఆ పుణ్య ఫలితం పోతుంది, దూషించే వాళ్లకు చెడు ఫలితం, పాప ఫలితం పోతుందని చెప్పు, ఇంకేముంది. కాబట్టి ఇక ఎక్కడికి పోయేది లేదు. అంతేకాకుండా ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడండి రామరాయ కవి గారు. ఉపనిషత్తుల్లోదే ఇదేమో ఏమి ఏ భావన అయితే ఉంటుందో ఆ భావనే జరుగుతుంది. చనిపోయేటప్పుడు ఏ మతియో అదే గతి అని. మన మతి ఎలా ఉంటుందో అదే. వీడు బ్రహ్మజ్ఞానాన్ని పొంది నిశ్చయంలో ఉన్నాడు. ఇందుకే ఏం మతి ఉంది? కాబట్టి ఇతడు బ్రహ్మవిత్ కాబట్టి, బ్రహ్మవేత్త కాబట్టి బ్రహ్మమే అయిపోతాడు. అలా కాకుండా ఏ ద్వైతంలో ఉండేవాడు ఉంటే ఆ చనిపోయే టయానికి జింక పిల్ల జ్ఞాపకం వచ్చి భరతుడు జింకగా పుట్టాల్సి వచ్చింది. అది వచ్చిన డేంజర్ అద్వైతానికి ద్వైతానికి. మరి వీడుండి చచ్చిపోయేటప్పుడు పాపం ఆశ్రమం జ్ఞాపకం రావచ్చు అనుకోండి. ఒకవేళ జ్ఞాని ఆశ్రమం కట్టుకున్నాడు, అయ్యో నేను పోతున్నానే, ఈ ఆశ్రమం ఎట్లా జరుగుతుందో నా అని ఉండొచ్చు. ఉన్నా అతడు తాను బ్రహ్మము అనేటువంటి నిశ్చయ జ్ఞానము ముందే సాధించి ఉన్నాడు. ఇప్పుడు ఆశ్రమం ఎలా అయిపోతుందో అనేది ఇది ఆభాస, ఇది మిథ్య. కాబట్టి అతడు ఆ నిశ్చయంలో ఉన్నాడు. కాబట్టి ఇదంతా ఆభాస కనుక ఇది అంటది అతనికి. తను ముందే బ్రహ్మవేత్త కదా, ముందే బ్రహ్మం అయినాడండి. చనిపోకముందే వాడు జీవన్ముక్తుడు. అతడికి బ్రహ్మ నిశ్చయమై ఉంది, అహం బ్రహ్మాస్మి అని. ఇక వాడు ఏది భావిస్తాడు? ఏ భావించినా కూడా అంతే. కాబట్టి అతడికి ఎక్కడికో పోవడం అన్నది లేదు. మరి ఏమవుతుందయ్యా ఆత్మ చైతన్యం? ఇంతవరకు బందీగా ఉన్నది కదా అంటే నిన్ననే ఒక ఉపమానం చెప్పా. కుండ బయలుపోతానే కుండలో ఉన్న ఆకాశం ఏమైందయ్యా? అసలు కుండలో ఉన్న ఆకాశం ఏనాడు బందీ కాదయ్యా. ఎందుకు? కొండే ఆకాశంలో ఉంది. అలాగే ఈ శరీరం అన్నదే ఆత్మ చైతన్యంలో ఉన్నది. శరీరం అంతా కూడా ఆత్మ చైతన్యమే. కాకపోతే దీనికి ఒక రూపనామాలు ఇచ్చాం మనం. రూపనామాలు ఇచ్చాం. శరీరం అంతా ఆత్మయే. మరి కాకపోతే గాఢ నిద్రలో ఏమైపోయిందండి ఇది? కాబట్టి ఇంకా కుండ పగిలిపోతే అంతా ఆకాశమే. అలాగా అతడికి బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది. ఈ విధంగా చెప్పడం జరిగిందండి నిన్న. సరే, ఇంకా కొనసాగిస్తున్నాడు బెల్లంకొండ రామరాయ కవి గారు. తస్మాత్ అందువల్ల జన్మ జరా మరణాది దుఃఖ సంసార సముద్రం తితీషు కుశలః ఆత్మానం ఏవ పోతం శరణం గచ్చేత్. చాలా గొప్పగా చెప్పాడు చూడండి. అందువల్ల పైన చెప్పామే ఇప్పుడంతా ఆ ప్రాణాల విషయం. అద్వైతి కాని వాడు ఎక్కడెక్కడ పోతాడు, ఇతనికి ఏమవుతుంది, ఇతనికి జన్మ లేదు అని అంతా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఎవరైతే కుశల బాగా నేర్పరతనం ఉందో, తెలివిగలవాడు, వాడు ఎట్లా ఉంటాడంట? జన్మ జర మరణాది. జన్మ జర అంటే ముసలితనం, మరణం, చావు. ఇదంతా ఏంటిది? దుఃఖ సంసార సముద్రం. దుఃఖమయమైనటువంటి సంసారం అనే సముద్రం అంటే తితీషు దాటాలా అనుకున్నవాడు అని. ఇది తెలియనివాడు ఉంటాడు. వాడికి ఏమి ఎట్టైనా పోతాడు వాడు. ఎవరికైతే ఈ జన్మ జర మరణాలు ఇవంతా దుఃఖమయమైనటువంటి సంసారం, ఇది ప్రపంచం, ఈ జన్మ అనేటువంటి ఆలోచన, వాడే ముముక్షువు. మిగిలిన వాళ్ళకి ఆలోచన రాదు. ఏదో పుట్టాం, ఆనందంగా జీవిస్తున్నాం, ఈ జీవితమే ఆనందంగా ఉంది, నాకు ఇట్లాంటి జీవితం వస్తేనే నేను టేబుల్ కింద చేయబెట్టవచ్చు, మంచి ఇంజనీర్ కావచ్చు, ప్రాజెక్ట్లో అంతా పెట్టేసే టేబుల్ కింద కానీ టేబుల్ పైన, ఇది చాలా ఆనందంగా ఉంది అనుకుంటూ ఉంటాడు. వానికి తెలియలేదు
ఇది క్షణికానందము. ఏ రోజు వచ్చి ఏసీబీ వాళ్ళు పట్టుకుంటారో ఆ రోజు గోయిందా. అంతేకాదు, ఒక్కసారి ఆ ముసలితనం చూడవయ్యా. నువ్వే ఉద్యోగంలోనో సద్యోగంలోనో రాజకీయ నాయకుడిగానో ఉండవు. రాజకీయ నాయకుడిగా ఉన్నా కూడా వాడికి దుఃఖమే. వాడు ఎంత ఊరేగని అండి. నేను ముఖ్యమంత్రి 40 years ఇండస్ట్రీ అనుకునే వాళ్ళు కూడా అడ్రస్ లేకుండా ఫెయిల్ అయిపోయి ఏడుస్తూ ఉండాలి. దుఃఖం. కాబట్టి ఏది చెప్పండి ఒక్కసారి జీవితంలో ఆనందం. మంచి ఇప్పుడే చెప్పుకున్నామే, మంచి చీఫ్ ఇంజనీర్ అయినా కూడా ఆ తర్వాత ముసలితనం ఎలా ఉంటుంది? నడవలేని కాళ్ళు, చూడలేని కండ్లు, వినలేని చెవులు, పండ్లు ఊడిపోయిన పండ్లు, కదిలే పండ్లు ఊడిపోయిన నోరు, తినలేడు ఇంకా. జీర్ణంగా అని కడుపు జీర్ణం చేసుకోలేదు అది. అప్పుడు ఇంట్లో ఉన్న కొడుకులో కూతుల్లో అక్కడెక్కడో బయట రూమ్లో పడేస్తారు నిన్ను. కదలలేవు, శరీరం కదలదు, బెడ్ సోర్సెస్ ఏర్పడతాయి. ఎంతమందిని చూడలేదండి ముసలి వాళ్ళను. పెద్ద ఆఫీసర్ల తండ్రులు కూడానండి, ఒకరిద్దరు కాదు. ఘోరం. అక్కడే మలము, అక్కడే మూత్రము, అంత నిజంగా అనుకుంటేనే బాధ. ఇదండి ముసలితనం. జరా ఇక మరణం చెప్పాల్సిన పని లేదంట. ఎట్లా ఉంటారో తెలుసా? ఇంతకాలం బాగా సంపాదించి అనుభవించింది కదా, ఇప్పుడు ఏమవుతుంది? అంతా వదిలిపెట్టి పోవాలి తాను. అంతేకాకుండా ఈ మోహాన్ని బాగా పెంచుకొని ఉంటాడు. ఈ మోహాన్ని, దీన్ని వదిలిపెట్టిపోయి తనకు తెలుస్తూ ఉంటుందా నాకు వదిలిపెట్టే టైం వచ్చింది అని. అందరి చేతులు పట్టుకుంటాడు, కొడుకు చేతులు, కూతురు నేను పోతానరు అంటాడు. అప్పుడు 10,000 తేళ్ళు, 10,000 కాదు, ఎన్నో వేళ్ల తేళ్ళు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత ఉంటుంది అంటోందండి శాస్త్రం. కాబట్టి ఒక్కసారి ఈ జన్మ దుఃఖం ఇది మనకు తెలియదు. పుట్టిన పిల్లవాడిగా మనం పెరిగాం కాబట్టి. ఆ కడుపులో ఉన్నప్పుడు ఇదంతా వైరాగ్య ప్రకరణం అని అది ఎక్కడుందంటే, అది యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రుడికి చెప్తాడు. శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు చెప్తాడండి. దాన్ని వైరాగ్య ప్రకరణం అంటాడు. నిజంగా అట్లాంటివన్నీ చూసి చదివితే చాలా మనకు బాధేస్తుంది. సరే, ఇదంతా ఇలా ఉన్నప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎంత సుఖం అనుభవిస్తున్నాననే వాడికి కూడా కొంపాగూడులో పై ఎంతకాలం రోజులో ఎంత సుఖం అనుభవించాడో ఆలోచించండి. కాబట్టి ఇదంతా దుఃఖమయమైన సంసారమే, ఈ జీవితమే దుఃఖమయం అని ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, ఇది ఈ విధవ జన్మను దాటేసేయాలయ్యా, ఇక పుట్టకూడదు, ఇది రావాలి తల్లేకి. పుడితే మేలు, నేను ఆఫీసర్ని అవుతాను, లేకపోతే ఇది కాదండి, నేను భలే అనుభవిస్తున్నాను. ఏం అనుభవాలు ఉన్నాయి ఒకసారి దాన్ని విచారణ చేసి చూడండి. ఏదో వచ్చింది జన్మ, సరే గతంలో మనం మంచి సుకృతములు చేసుకున్నాం, పుణ్యకర్మలు, దానివల్ల మంచి ఉద్యోగాలు, సద్యోగాలు, ఆస్తిపాస్తులు వచ్చి ఉండవచ్చు. అయినా ఇది క్షణికానందమే కదా, క్షణికానందమే. ఎంత ఒకవేళ నువ్వు జాగ్రత్త అవస్థలో ఆనందాన్ని అనుభవిస్తున్నా, స్వప్నంలో అయినా నువ్వు ఏడుస్తూ ఉంటావు, దుఃఖం లేకుండా ఎవడు ఉండడు. కాబట్టి ఒక్కసారి విచారణ చేసి, ఇక నాకు మళ్ళీ భూలోకానికి కానీ ఏ లోకం కూడా పనికిరాదు, అదే ఇహ అముత్ర ఫలభోగ విరాగము రావాలి. ఇహలోకం కానీ పరలోకంలో కూడా ఏం సుఖాలు ఉన్నాయా అని బాగా విచారణ చేసి చూడాలి. అప్పుడు ఏమనుకుంటాడు తెలుసా వాడు, ఇది సంసారం కదా, సముద్రం నాయనా, నేను దాటలేదు దీన్ని, ఓ మహానుభావ మళ్ళా నాకు జన్మ ఈద్దు తండ్రి అనేటువంటి ధ్యాస కలగాలి. అది ఎంత దుఃఖమయం అని అలా దాటదలిచిన వాడు అండి ఏం చేయాలంటున్నాడు? ఆత్మానం ఏవ పోతం శరణం గచ్చేత్. అలా దాటినవాడు ఆత్మనే, అంటే తననే అనగా ఆత్మనే శరణగోరవలను అన్నాడండి. ఇది లాస్ట్ స్టెప్. తనెవడో తానే తెలుసుకొని అటువంటి ఆత్మను శరణగోరాలి. అంటే అంతకుముందు మిగిలినవన్నీ ఉన్నాయి, కర్మ, భక్తి, ఆ స్టెప్స్
ఆగిపోకుండా లాస్ట్ స్టెప్ ఇది. ఏమి ఇప్పుడు ఏదో చెప్తూ ఉంటాం కదండి మనం, ఒక ఏదైనా సరే ఒక ఉద్యోగం పోవాలంటే ఆ లాస్ట్ టెస్ట్ పాస్ కావాలంటూ ఉంటారు. అది లాస్ట్ టెస్ట్ ఏది? ఈ జ్ఞాన మార్గంలో చివరిది అదే శ్రవణ మనన నిధిధ్యాసాలు. కాబట్టి తననే అంటే ఆత్మనే శరణు కోరవలను. ఎట్లా ఆత్మనే శరణంటే ఏందండి? మళ్ళీ వెనక్కి వస్తాం ఒకసారి. దాన్నే ఆత్మ శరణాగతి అన్నామండి. ఏది ఆత్మ శరణాగతి? ఆత్మనే. ఆత్మ అంటే నేనే, అదే తనను గురించి అంటే నేనెవడను ఫస్ట్ ఇదే తాను ఎవరు, ఇదే శరణం చొచ్చడం. ఈ జగత్తు ఏమిటి, దేవుడేమిటి, ఇదంతా ఆత్మను గురించినటువంటి దాన్నే శరణ చొచ్చడం అంటారు. చూడండి, ఈ ఆత్మ శరణ చొచ్చడం అనే దాన్ని నేను గతంలో చెప్పి ఉన్నాం ఒకసారి మనం. ఆయనే చెప్పాడు బెల్లంకొండ వారే. తత్ చింతనం తత్ కథనం అన్యోన్యం తత్ ప్రబోధనం ఏతత్ ఏకపరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః ఇతి బ్రహ్మాభ్యాస ఏవ ఆత్మ శరణాగతి. అదండి, ఆత్మ లేక బ్రహ్మను గురించి చింతన చేయడం, ఆలోచించడం, ఆ ఆత్మను గురించి లేదా బ్రహ్మను గురించే చెప్పుకుంటూ ఉండడం, అన్యోన్యం వేరే వాళ్ళతో కలిసి పక్కన ఉండే ఫ్రెండ్స్తో వాళ్ళతో కూడా అన్యోన్యం తత్ ప్రబోధనం, వాళ్ళు ఇళ్ళు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండడం ఆత్మను గురించే. అంటే ఏంటి ఇది? ఏతత్ ఏకపరత్వం, ఆ ఏకమైన ఆ పరబ్రహ్మను గురించి ఆ దాంట్లోనే మనం లీనం కావడం. దీన్ని ఏమన్నారు? బ్రహ్మాభ్యాసం అన్నారండి. ఈ అభ్యాసము అదే బ్రహ్మను గురించిన అభ్యాసం. ఇలా చేస్తే ఈ బ్రహ్మాభ్యాస ఏవ ఆత్మ శరణాగతి. ఇదే ఆత్మ శరణాగతి. అది కాబట్టి ఎవడైతే ఈ జన్మ జర మరణములను గురించి, ఈ దుఃఖమయ సంసారము ఇదంతా కూడా ఇటువంటి దాన్ని ఈ జన్మ మరణం అనే ఈ సంసారాన్ని దాటేయాలా అంటే ఇక లేకుండా చేసుకోవాలా. చచ్చిపోతే మళ్ళా వచ్చి తల్లి గర్భంలో పుట్టకూడదు. కాబట్టి అలా ఈ అంటే ఏంటి? ఈ జన్మలోనే ఆ మార్గం ఏదో తెలుసుకోవాలి, ఈ మానవ జన్మలోనే. అలా దాటాలనుకున్నవాడు తననే అంటే ఆత్మనే శరణు కోరాలి. అంటే ఆత్మ విషయమే తెలుసుకోవాలి, ఆత్మ విషయమే వినాలి, ఆత్మ విషయంగానే ఆలోచించాలి. అంటే ఆ పరత్వం ఉండాలి. అంటే అలా నీళ్లు తాగకూడదు, అలా కాదు, అన్నం తినకూడదు, అవి కాదు. ఇప్పుడు చెప్తామే 10th క్లాస్ వాడు నీళ్లు తాగుతాడు, వాడు అన్నం తింటాడు. బట్ రేపు పరీక్ష సైన్స్ అన్నప్పుడు వాడు దాని పట్ల ఎంత ఇంటెలిజెంట్ వాడు. ముద్దోడు కాదండి, ముద్దోడు వాడు ఏం చేస్తాడు? కాపీలు కొట్టచ్చులే అనుకుంటాడు. లేకపోతే ఏమి ఫెయిల్ అయితే మనం వ్యవసాయం సేద్యాన్ని పోదాంలే అనుకుంటాడు. ఇదంతా ద్వైతులు. మనం ఎందుకు ఆత్మని గురించి తెలుసుకోవాలి? మనం పుణ్యకారాలు చేస్తే ఆ లోకాలు పోతాం కదా, జలసా కాదండి అక్కడ. మంచి వాళ్ళకు చెప్పడం కాదు, వాళ్ళ విషయం కాదు. అట్లాంటి వాడు ఈ ఆత్మనే తెలుసుకోవాలి అన్నాడండి. ఇంకా కొనసాగిస్తున్నాడు. ఆత్మరూప యథార్థ జ్ఞానం వినా, ఈ ఆత్మస్వరూపమైనటువంటి దాని యొక్క యథార్థ జ్ఞానం తెలియని వానికి, ఆత్మ అంటే మళ్ళీ ఎక్కడో గూట్లో బతుకు కాదండి, నేనెవడను ఇది తెలియని వాడికి ఆత్మని కల్పితస్య ప్రమాత ఆది ప్రపంచస్య అనపాయాత్. అది ఆత్మను అంటే నేనే ఆత్మను, నేనే బ్రహ్మమును, నేను జీవుడను కాదు అని శాస్త్రబద్ధంగా, ఆ శాస్త్రమే కాదండి అనుభవ సిద్ధంగా దృఢ అపరోక్ష జ్ఞానమయంగా ఇలాగ ఎవడైతే తెలుసుకోలేదో వాడికి ఏమవుతుందో తెలిసినా, ఈ ఆత్మ మీద ఆరోపించబడినటువంటి ఈ చిదాభాసుడున్నాడే, అంటే ఆత్మ
చిదాభాసుడు అంటే ఎవడు? ఈ ఆత్మ తన సమీపములో ఉన్నటువంటి బుద్ధి పైన లేదా మనసు పైన అంతఃకరణలో ప్రతిబింబించేటప్పటికీ వాడు ఆ ప్రతిబింబము తాను ఒకడు అనుకొని చిత్త యొక్క ఆభాస వాడే కదండి జీవుడు. ఎప్పుడైతే అయ్యాడో ఆ బుద్ధి లక్షణాలు ఆ గతంలో కూడబెట్టుకున్నాడు వాసన ఆ లక్షణాలతో బతుకుతూ ఉంటాడు. ఇవంతా ఉంటాయి. ఎందుకు? ఆత్మచేత కల్పించబడి అసలు తెలియనప్పుడు నకిలీ. ఈ నకిలీనే తాను అనుకొని ఈ ప్రపంచం ఇంకా వచ్చేసింది. ఎప్పుడైతే తాను నకిలీ అయిపోయాడో తాను ఆత్మే అయినా ఎప్పుడైతే వాడు చిదాభాసుడుగా పిలువబడ్డాడో వానికి ఎలా ఉంటుంది? ఈ ప్రపంచం కూడా ఈ అసత్యములు అని తెలియదు. ఎవరికి? ఈ జీవుడు అనబడేవాడికి. ఆత్మ తన స్వరూపం తనకు తెలియని వాడికి అంతే కదండి. ఎవరికైనా అసలు సత్యం తెలియని వాడికి అసత్యమే సత్యం అనుకుంటాడు వాడు. అది త్రాడు నాయన అని తెలియకపోతే వాడు పాముగానే భావిస్తాడు. ఆ మొద్దు ఈత చెట్టు ఉంది. రాత్రిపూట ఆ ఈత చెట్టులో ఏదో బల్లో తొండ లాంటివో ఏదో అలా కదిలితే శబ్దం వస్తానే అది దెయ్యం అనుకున్నాడు అనుకోండి. సత్యం తెలియక వాడు ఎప్పటికట్లే అంటాడు. ఇంకా బయట పోయి అందరికీ అదే చెప్తాడు అనమాట. అయ్యా అక్కడ దెయ్యం ఉంది, ఆ టర్నింగ్లో రోడ్ టర్నింగ్లో గలగలగలగలగలగల ఉంది, నేను చెవులారా విన్నానండి అంటాడు. ఈ డిగ్రీ చదివిన ఆయన, అందులో సైన్సు. వీడేమి ఊరికే వాడు కాదు, అమాయకుడు కాదు, బాగా బీఎస్సీ డిగ్రీ చదివినాడు ఈ మహానుభావుడు అంటాడు. విచారణ చేసుకుని దానివల్ల. కాబట్టి అలాగే ఈ ఆత్మ అంటే తానెందో నేనెవడనో తెలియని వాడంతా కూడా ఈ జగత్తు సత్యము, ఈ జీవుడు సత్యము, దేవుడు సత్యము, లోకాలు సత్యం అంటూ ఉంటాడు. మరి ఏం చేయాలి మనం? సత్యం తెలుసుకోవయ్యా అంటే వారికి సంస్కారం లేదు కదండి. అది గత జన్మ సుకృతం. వివేక చూడామణిలో ఎక్కడో చెప్పాడే, మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష ఆశ్రయ ఏతత్ దుర్లభత్రయమన్నాడండి. ఈ మనిషిగా పుట్టడం, పుట్టిన వారికి ముముక్షుత్వం, నాకు మోక్షమే కావాలి అంటే మళ్ళీ నాకు జన్మ వద్దు, ఇదే జన్మరాహిత్యం కావాలి అంటూ మహాపురుషులను అంటే మంచి బోధ చేసే జ్ఞానులను యొక్క ఆశ్రయము, ఈ మూడు దొరకడం అంటే మానవ జన్మ దొరకడమే మహా కష్టం. 84 లక్షల్లో ఇది చివరిదంటే మానవ జన్మ. ఈ జన్మలో గడితే లేకపోతే మళ్ళీ ఎక్కడ పడిపోతామో చీమ కడుపులో వాళ్ళ వాసనలు బట్టి. కాబట్టి ముముక్షుత్వం ఉండాలి, మహాపురుషులు గొప్ప వాళ్ళ యొక్క సత్సంగం ఉండాలి. లేనప్పుడు అంతా ఈ ప్రపంచం అంతా కూడా వాడికి అసత్యం అని తెలియదు. ఎప్పుడు అసత్యం అని తెలియదో సత్యమని పాకులాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే సత్యమని పాకులాడుతూ ఉంటాడో ఇంకా కర్మల జోలికి వెళ్తాడు. ఎందుకు? ఈ శరీరం సత్యం కదండి, దీంట్లో వాసనలు ఉంటాయి కదా, ఆ వాసనల్లో ప్రేరేపిస్తూ ఉంటే మనసులో ఉండేటి వాటి తగిన కర్మలు చేస్తాడు. ఆ కర్మలు మళ్ళీ చేస్తే ఏమవుతుంది? వాసనలు పెరుగుతాయి. అవన్నీ తీర్చుకోలేడు కదా ఈ జన్మలో. అవంతా ముద్రితమవుతాయి మనసులో, అంతఃకరణంలో, అంటే సూక్ష్మ శరీరంలో. ఇప్పుడు ప్రయాణం చేసేది ఏది? చనిపోతే సూక్ష్మ శరీరం. వాడు సంపాదించుకున్న ఆ వాసనల మేరకు, అదే ఆ పుణ్య సంస్కారము పాప సంస్కారం మేరకు ఎక్కడ అనుభవించాలనో అక్కడ అనుభవించి మళ్ళీ వాసన తీర్చుకోవాలి కదా. దానికి తగినటువంటి శరీరంతో మళ్ళీ పుడతాడు, అంతే, తప్పదు. కాబట్టి ముముక్షుత్వం చాలా అవసరం ఏమండి అని చెప్పాడు బెల్లంకొండ గారు. తర్వాత ఇంకా కొనసాగిస్తున్నాడండి. నహి రజ్జు అజ్ఞానం విన రజ్జు కల్పిత సర్పభ్రమ నివర్తతే. చూడండి, తాడు అని తెలియందే దాని యందు ఏర్పడిన సర్పము అనే భ్రాంతి పోదు. కాబట్టి ఎవరికైతే సత్యం తెలుస్తుందో వాడికి మాత్రమే పోతుంది ఈ జగత్తు, ఈ జీవభావము, దేవుడు అనే భావాలు. అంతవరకు తాడు తెలియకపోతే ఎట్లా తెలుసు? తాడని తెలియకపోతే పాము అని ఎట్లా పోతుంది చెప్పండి? వాడు ఇంకొక రకంగా అంటాడు. అప్పుడు
పాము అనుకున్నా అది గుడ్డపైలకేమో సార్ అంటాడు. ఇంక లేదా ఎంతైనా చెప్పు, కాదేమో సార్, నీటి చారేమో సార్ అంటాడు. అంతే, వాడికి సత్యం తెలియనంత వరకు. ఇంకా ధర్మేషు తు నైవ సజ్జేత్. ఏమండి, ఈ సంసార ధర్మములందు నయేవ సజ్జేత్, ఈ సంసార ధర్మములు కొనసాగరాదు. అది ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో, ఈ దైవ సంబంధం, శరీర సంబంధమైన ధర్మాలలోనే నువ్వు కొనసాగరాదు. కాబట్టి సహజ కర్మలేవో అవి చేస్తూ ఉండు, వాటికి మించిన జోలి నీకెందుకయ్యా? ఈ సంసార ధర్మాల్లో మంచి చెడులు రెండూ ఉంటాయి. కాబట్టి పుణ్యం చేశాను కదా అనుకుంటూ ఉంటావు, దాంట్లో ఎంత పాపం ఉందో నీకు తెలియదు. కాబట్టి ఇతర ధర్మాల జోలికి వెళ్ళగాకును, ఆత్మధర్మాన్ని పాటించు, ఆత్మజ్ఞానాన్ని పొందు. ఎందుకని చెప్పాడు తెలిసిన, నువ్వు ఈ శరీర ధర్మాలను పాటించావనుకో, అప్పుడు ఏమవుతుంది తెలిసిన, అలాగా అప్పుడు అది ఆత్మస్వరూప సాక్షాత్కార అనంతరం చెప్తున్నాడు ఇక్కడ పైన. ధర్మేషు తు న ఏవ సజ్జేత్, ఈ సంసార ధర్మాల్లో కొనసాగకు. తేషాం, ఎందుకయ్యా అంటే ఆత్మస్వరూప విస్మారకత్వాత్, అవి ఎంత ఏం చేస్తాయి తెలుసిన, నీ ఆత్మస్వరూపాన్ని మరపిస్తాయి. అద్భుతం అండి. చాలామంది సాధకులుగా ఉండేవాళ్ళు ఒక పక్క జ్ఞాన మార్గంలో ఉంటూ ఒక గురువుగారి బోధన, మహావాక్యాన్ని బోధన ఇట్లాంటి గ్రహించి కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ ఇతర ధర్మాలు ఉన్నాయి వాటిల్లో ఎక్కువ పాల్గొంటూ ఉంటారు. అవి బలమైనప్పుడు ఏమవుతుందో తెలిసిన, ఈ ఆత్మస్వరూప జ్ఞానం మరుగుపడిపోతూ ఉంటుంది. అంతే కదండి. బాగా చదువు నేర్చుకున్న పిల్లవాడు కూడా రోజు టీవీ దగ్గర కూర్చొని సినిమాలు పోతూ ఉంటే ఏమవుతుంది చెప్పండి? వాడు తెలుసుకున్న పాఠం కూడా మర్చిపోతాడు. అంతే కదా. కాబట్టి ఏం చేయాలి? సంసార ధర్మములందు సాగరదు తయేషాం ఆత్మస్వరూప విస్మారకత్వాత్. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం సాధకులం అంతా. నువ్వు దాన్ని వదిలిపెట్టుగాకు, నువ్వు దాంట్లోనే ఉండు ఆత్మస్వరూపంలో. ఏమే ఎందుకు వెళ్తావు ఊరికి అనవసరంగా? అలా లేదండి. అలాగే చేస్తున్నారు కూడా ఈనాడు చాలామంది స్వాములు అని పేరు పడేవాళ్ళు కూడా. నా అనుభవంలో కూడా చెప్తున్నాను. బ్రహ్మాండమైన వేదాంత బోధ చేస్తానే అయిపోతానే పదండి గుళ్ళకి పదండి, హారతి తీసుకుందాం, ప్రసాదం తీసుకుందాం, ఆ పూజ విందాం అంటాడు గురువు గారు. ఏం చేస్తారు చెప్పండి? అసలు అది ఇతర ధర్మమే కాదా? ఇంతవరకు నీవు దేవుడు తత్వమసి అని చెప్పి పదండి ఉన్నాడు వైకుంఠ ఏకాదశి, అందరం ఇద్దరు మేలుకుని భజన వేయాలా అంటాడు ఆయన. ఎవరు? గురువు గారు శిష్యులు. అలాగే అలా అయింది. మనం ఏం చేద్దాం? శాస్త్రం ఏం చెప్తున్నాడు చూడండి ఒక్కసారి. ధర్మేషు తు న ఏవ సజ్జేత్ తేషాం ఆత్మస్వరూప విస్మారకత్వాత్. నీ యొక్క స్వరూపాన్ని మార్పింపు చేస్తుందండి. ఎక్కువ కర్మ వాసనలు ఎక్కువ తయారవుతాయి. అది తగ్గిపోయి ఎప్పుడైతే అలా అవుతుందో చూడండి, అనాత్మ భ్రాంతి జనకత్వాచ. ఇంకా అంతేకాకుండా వానికి ఏమవుతుందో తెలిసిన, అనాత్మ ఆ భ్రాంతిని పుట్టిస్తాయి. ఆత్మ కాని వాటి యందు ఆత్మ అనే భ్రాంతి కలుగుతుంది. అదే సత్యము అనిపిస్తుంది. ఆత్మ విషయాన్ని మర్చిపోతాడు. అందువల్ల కదా ఎంతోమంది పతనం చెందడం. అదే కదా. మంచి జ్ఞాన సాధకులుగా ఉంటూ కూడా మళ్ళీ ఏంది దీంట్లో మన పేరు ప్రతిష్టలే ఉండడంలే, కాబట్టి పేరు కోసం ప్రయత్నం చేద్దాం, పాంప్లెట్లు మన పేర్లు పడాలి, పేపర్లో మన ఫోటోలు రావాలి, వెళ్తూ ఉన్నారు కదా. మరి
కాబట్టి అలా అయిపోతుంది. అలా కాకుండా సూర్యోదయానంతరం తమ ఇవ మాయా సకార్య నయేవ తిష్టతి. అయితే ఎప్పుడైతే నీవు ఆత్మస్వరూప సాక్షాత్కారానంతరం నువ్వు ఆత్మస్వరూపాన్ని గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, నేనే ఆత్మను అన్న దృఢమైన జ్ఞానం నీకు ఎప్పుడైతే కలుగుతుందో, సూర్యోదయానంతరం తమః, సూర్యోదయం అవుతానే చీకటి వలె ఏమైపోతుందండి, తెల్లారుతనే చీకటి వెళ్ళిపోతుంది. అలాగే మాయా సకార్య నయేవ తిష్టతి. ఇంతవరకును మాయా లేదా అజ్ఞానంలో పడి ఉన్నావు కదా, నేనే జీవుణ్ణి, ఈ జగత్తు సత్యం, ఆ దేవుడు సత్యం, ఇలా ఉన్నాం, ఇలా జీవిస్తున్నాం కదా మనం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం దృఢపడుతుందో తెల్లవార్తానే చీకటి ఉండమంటే ఉండదు. అలాగే ఈ జ్ఞానం కలుగుతూనే దానివల్ల ఏమైంది, అధ్యాస కలిగింది కదండి. అధ్యాస, ఈ ప్రపంచం అంటే ఇదే సత్యము అన్న భ్రాంతి ఏర్పడిపోయింది భార్య బిడ్డలు ప్రపంచం పట్ల. ఇప్పుడు ఏమైంది, ఈ అజ్ఞానం అనండి సకార్య, తన కార్యముతోటి, అజ్ఞానం కారణము, ఈ శరీర మనోబుద్ధులు, ఈ జగత్తు, ఇదంతా కూడా కార్యము, కారణము కార్యము ఉంది. ఎప్పుడైతే కారణం తొలగిపోతే కార్యం ఉండదు. ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇది కారణమే కార్యముగా కనిపిస్తున్నదండి. కారణమే కార్యముగా కనిపిస్తున్నది. కారణమే లేకుండా పోతే కార్యం ఎక్కడిది? ఇప్పుడు ఇదో ఇక్కడ టేబుల్ పైన నేను పుస్తకం పెట్టుకొని ఉన్నానండి. ఇది కొయ్య టేబుల్. ఈ టేబుల్ కార్యము, కొయ్య కారణం. ఈ కొయ్యను అంటే దీనికి కారణమైన, టేబుల్కు కారణమైన కొయ్యను కాల్చేసాను అనుకోండి, టేబుల్ ఉంటుందా? ఎట్లుంటుంది? అలా కాదు, ఈ టేబుల్ కొట్టేసామనుకోండి, ఇరిగిపోయింది. కొయ్య ఉంటుంది. కార్యము పోయినా కారణం ఉంటుంది అని, అవును కదా? చూడండి, మీరు మన అర్థం చేసుకోండి. టేబుల్ని ఎరగొట్టాను, ఇప్పుడు దాన్ని టేబుల్ అన్న కొయ్య ఉంటుందా లేదా? ఎందుకు? టేబుల్ తయారు కాకముందు కొయ్య ఉన్నది, టేబుల్గా ఉన్నప్పుడు కూడా అది కొయ్యే, విరిగిపోయినా కొయ్యే, అది సత్యం. కారణం అదే. ఇప్పుడు ఆ కారణాన్ని పోగొట్టాలి, చూసారండి. అలాగే మన జనన మరణాలకి, ఈ శరీరం రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? అజ్ఞానం. నేనెవడనో నాకు తెలియక నేను శరీరం అనే భ్రాంతి పెట్టుకొని అనాది కాలం నుంచి ఎన్నో కర్మలు చేసి అలాగే కొనసాగి ఇలాగా తయారయ్యాము. ఇప్పుడు కారణం ఏమిటి? ఆ అజ్ఞానం. ఇప్పుడు అది పోయింది అనుకోండి, ఇంకా జన్మేది. అలా కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ధర్మకార్యాలు, భక్తులు అనే పేరుతో యోగులు అనే వాళ్ళు చలామణి అవుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే కారణాన్ని పోగొట్టరండి, కార్యమును పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను చెప్తాను, ఈ టేబుల్ని ఎరగొడితే కొయ్యట్టే ఉంటుంది కదా, పోగొట్టి ఇది లేకుండా చేయాలంటే ఏం చేయాలి? కారణమైన కొయ్యను కాల్ చేయాలి. అలా కాకుండా యోగులు ఏం చేస్తారు, వాళ్ళు సమాధిలో కూర్చుంటారు, గమ్మున కళ్ళు మూసుకొని తాను కూర్చుంటే అది పోయింది అనుకుంటారు. అది అడిగిపోతారు కారణం. ఇప్పుడు ఆ సమాధిలో కూర్చుని ఎవరు ఎంతసేపు నేను అంటాడు, లేస్తాను సమాధిలోంచి. సమాధిలోకి పోయింది ఎవరు? నేను. అబ్బా, నేను 3 గంటలు ధ్యానం చేశానయ్యా అంటాడు రామయ్య. ఇంకొక ఆయన, నేను 6 గంటలు చేశానయ్యా అంటాడు. ఏది ధ్యానం చేసేది? నీ మనస్సు. ఎవరి మనస్సు? నాది కాదు, రామయ్యది. ఎవరి మనస్సయ్యా? నా మనస్సయ్యా. కాబట్టి కారణం పోతే కదండి ఇవన్నీ పోయేది. ఈ భక్తుడు కూడా చూడండి, నేను భజన చేస్తానండి, నేను పాట పాడతానండి, హార్మోనియం వేసుకోండి, మధ్యమావతి రాగం, అది
అంటాడు ఈయన. అంటే నువ్వు కర్తగా ఉన్నావా లేదా? నేను అంటున్నావే, నేను అనే భావం పోయిందే నీకు? పోదు. ఎందుకు? అసలు కారణం తెలిస్తే కదా. కాబట్టి వీళ్ళంతా కార్యాన్ని పోగొట్టాలా అనుకుంటారు పాపం, కారణం మాత్రం పోదు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ పోయాడండి. వాడికి రోజు, నేను చెప్పేది ఒక 40 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం అనుకుంటా బహుశా. ఆయన దగ్గర పోతే పేషెంట్కి రోజు ఆ రోజుల్లో టెట్రామైసిన్ అనే ఇంజెక్షన్ ఉండేది. ఉదయం ఒక ఇంజెక్షను, రాత్రి ఒక ఇంజెక్షను అని. నవాల్జిన్ అనే మాత్రలు ఏపీసీ అనేటి ఉండేటి ఆ రోజుల్లో, అవి ఇచ్చేవాడు. వారమైంది నేను ఆ దారిని పోతూ ఉంటే పిల్లవాడితో పిలిచి, సార్ డాక్టర్తో మాట్లాడుతున్నాను సార్ అన్న. ఏంటయ్యా, నేను డాక్టర్ని కాదు, నేను ఒక అయ్యవారిని. నేను రాను సార్. పోయా డాక్టర్ని అడిగాం, సార్ ఈ మాదిరి వారం అవుతుంది, ఏమి సార్ అంటే, నేను టెర్రామైసిన్ ఇస్తున్నానండి. అప్పుడు టెర్రామైసిన్ అంటే పెద్ద పేరు. ఎందుకో పెన్సిలిన్ అంటే ఆర్డినరీ, టెర్రామైసిన్ అంటే పెద్ద పేరు. సరే సార్, మీరు ఏమనుకొని ఇస్తున్నారు? వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా కూడా వారానికి తగ్గిపోవాలి కదా. ఇది ఎట్లా అనుకుంటున్నారు? మీరు టెంపరేచర్ చూస్తున్నారా అని అడిగాను. చూస్తున్నానండి. ఎప్పుడు చూస్తున్నారు? ఉదయం చూస్తున్నా, సాయంకాలం చూడలేదు. టైఫాయిడ్ ఏమో. ఆ రోజుల్లో బ్లడ్ టెస్ట్లు లేని రోజులండి. నాకు తెలిసిన వైద్యం మేరకు టైఫాయిడ్ అనేది టెంపరేచర్ ఉదయం 102 ఉంటే సాయంత్రం 4-5కు 104 అలా వెళ్ళిపోతుంది. వేరే ఏ జ్వరములో అలా ఉండదు. అలాగే పల్స్ రేట్లో కూడా టెంపరేచర్కి పల్స్ రేట్కి మార్పు ఉంటుంది. ఇలా పరీక్ష చేసి చూడాలి మరి. అప్పుడు ఆయనకి ఇలా ఉంటుంది కదా అని అడిగారు. అప్పుడు ఆలోచన వచ్చి, రేపటి నుంచి టైఫాయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అందువల్ల ఆ రోజుల్లో 3 వారాలకు పోవలసిన జ్వరం వారికి పిల్లలకి సూదులేసి ఆ నొప్పులట్టు పోనిచ్చి నెల దాటినందండి. మామూలుగా టైఫాయిడ్ ఆ రోజుల్లో 3 వారాలు అనేవాళ్ళు. కాబట్టి కారణం ఏమిటో తెలుసుకోకుండాను, విచారణ చేయకుండానే నేను జ్వరం పోగొడతాను అన్నట్టుంది ఇది. కాబట్టి చాలామంది అది ఇక్కడ ఏమవుతుంది తెలిసిన, ఎప్పుడైతే ఏంటి కారణం, నేను ఎందుకు పుట్టాను, నేను ఎవడను. అందుకు రమణ మహర్షి గారు, ఎవడయ్యా నువ్వు ఒకసారి ఆలోచించవయ్యా. ఈ శరీర మనోబుద్ధులనే కదా నేను అనుకుంటున్నావు నువ్వు. ఒకసారి అవి ఏంటి, వాటి విచారణ చేసి చూడు అని మొదలు పెడితే, నేనుతో పాటుగా నీవు అనబడే ఈ జగత్తు, ఆయన అనబడే ఆయన ఒక ఆయన అంతా కూడా మిథ్యగా తెలియబడుతుందండి. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ? జ్ఞానాన్ని వస్తానే కారణమైనటువంటి అజ్ఞానము, ఈ అజ్ఞానం వల్ల కలిగిన అధ్యాస లేక భ్రాంతి, ఇవి సత్యమని ఇదంతా పోతుంది. కాబట్టి నాయనా శిష్యులారా, ఏం చేయాలి? ఆత్మనే శరణవేడి. ఇంతకుముందు చెప్పాను, అంటే ఆత్మ విషయంగానే తత్పరత్వం పొంది, ఆత్మానం ఏవ శరణం ప్రపద్య, దాన్నే ప్రపద్య చేయండి. అంతేకాకుండా బ్రహ్మ విష్ణు రుద్రాదుల వలే, ఆ బ్రహ్మ రుద్రుడు విష్ణువు వీళ్ళు కూడా ఆత్మజ్ఞానం పొందారటండి. నేను దేవుళ్ళు కదా. మిగిలిన విషయం నేను చెప్పలేను. కానీ బ్రహ్మదేవుడికి వాళ్ళ నాన్నగారు విష్ణుదేవుడు, ఆయన ఆత్మజ్ఞానాన్ని 4 శ్లోకాల్లో చెప్పాడండి. దాన్నే చతుశ్లోకి భాగవతం అంటారండి. భాగవతంలో వస్తుంది. ద్వితీయ స్కంధం లేక చతుర్థ స్కంధం నాకు గుర్తులేదు. ఆ సన్నివేశం చెప్తాను.
వ్యాసుడు చాలా విచారంతో దుఃఖంతో ఉంటాడండి. మనశ్శాంతి లేదు అని. ఎందుకని? భారతం రాశాను నేను, ఆ భారతంలో అంతా కూడా రకరకాల యుద్ధాలు ఇవంతా రచించి నా తలకాయ పాడైపోయింది అని ఎప్పుడు నారదుడు చెప్తాడు, అయ్యా నువ్వు ఇవంతా వదిలిపెట్టి భగవంతుని గురించి రాయమంటాడు, భాగవతము రాయము అంటాడు. ఎలాగా అంటే అప్పుడు చెప్తాడు, మా నాన్నగారు నాకు ఒక 4 శ్లోకాలతో అద్భుతంగా బోధించాడయ్యా, దాన్ని నీకు చెప్తాను అని ఒక 4 శ్లోకాల్లో శుభ్రంగా వేదాంతాన్ని బోధించాడు. ఆ దాన్ని ఎవరు చెప్పింది? నారదుడు. వాళ్ళ నాన్న చెప్పాడని. వాళ్ళ నాన్నకి ఎవరు చెప్పారంట? వాళ్ళ నాన్న చెప్పాడు, విష్ణుదేవుడు. కాబట్టి విష్ణుదేవుడి చేత బ్రహ్మగారు బోధించబడి తన కొడుకు నారదుడు చెప్పాడు. నారదుడు ఈయనకి చెప్పాడు, వ్యాసుడికి. అప్పుడు చెప్తూ వ్యాసుడితో చెప్తాడు నారదుడు, ఏమని? అయ్యా ఈ 4 శ్లోకాల విషయాన్ని నీవు కథల ద్వారా రాయము అంటాడండి. చూసారా ఇప్పుడు భాగవతం అంటే ఏంటి అర్థమైందా? ఆ 4 శ్లోకాల భాగవతమే పెద్ద కథల ద్వారా బోధించబడింది. చూసారా? కాబట్టి విష్ణువు కూడా అలాగే రుద్రుడు, శివుడు కూడా తన భార్యకి మొత్తం వేదాంతాన్ని చాలా ఉన్నాయండి. తన కొడుకు అయిన సుబ్రహ్మణ్యం స్వామికి శివరహస్యం అని ఒక గ్రంథం ఉంది. అదంతా శివుడు తన కుమారుడికి బోధిస్తాడు. అలాగే భార్యకు ఆత్మ సాక్షాత్కారం ఏదో ఇవంతా వేదాల్లో ఉన్నాయి. మరి వాళ్ళు అంత గొప్పవాళ్ళండి, వాళ్ళు కూడా వేదాంతాన్ని విన్నారు. ఇది మనకు తెలియక అంతవరకే సరిపెట్టుకుంటున్నాం. సరే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం సత్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.